హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు 2 కట్టల బాస్కెట్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాస్కెట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను డబుల్ హ్యాండ్స్ అనేవి తీసుకున్నాను. బాస్కెట్కు 4 లేయర్స్ వచ్చేలాగా డబుల్ హ్యాండ్స్ అనేవి తీసుకున్నాను. చాలా బాగుంటుంది బాస్కెట్కి ఇలా డబుల్ హ్యాండ్స్ వేసుకున్నట్లయితే. చూసారు కదా, మనకు కలర్ వచ్చేసి గ్రీను అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంది మన బాస్కెట్ మొత్తము. ఇందుకోసం వచ్చేసి నేను మెజర్మెంట్స్ ఏంటి తీసుకున్నానని మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను మన బుట్టకు అడుగు చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నేను 12 వరుసలు అనేవి రన్నింగ్ వేర్ తోటి 12 వరుసలు అనేవి తీసుకున్నాను. అలాగే వచ్చేసి నిలువుగా వచ్చే వరుసలు 22 వైర్లు అనేవి కట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి. ఈ విధంగా వచ్చేసి నేను అడుగు అనేది వేశాను. మనము నిలువున్న వరుసలు ఎన్ని తీసుకుంటామో అందులో సగం తీసుకుంటే సరిపోతుంది లంచ్ బాస్కెట్కు. నేను మళ్ళీ ముందు వీడియోలో కొంచెం వెడల్పు తక్కువనే పెట్టి చూపిస్తాను. ఏంటంటే ఇది వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళైనా సరే పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు లంచ్ బాక్స్ తీసుకోవడానికి ఇది సరిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్కి వచ్చేసి నేను ఇంకో మెజర్మెంట్ అనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళు లంచ్ బాస్కెట్ తీసుకోవడానికి అయితే సరిపోతుంది. చిన్నపిల్లల లంచ్ బాక్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను నిలువుగా వచ్చే వైర్లు 22 వైర్లు తీసుకున్నాను. అలాగే అడ్డంగా రన్నింగ్ వేర్ తలుకున్న వైర్లు వచ్చేసి 12 వైర్లు అనేవి తీసుకున్నాను. ఇవి మొత్తము ఈ విధంగా అల్లేసాను చూడండి ఫ్రెండ్స్. 4 వరుసలతోటి ఈ విధంగా అల్లేసాను. మీరు ఇంకా ఏమైనా ఇంకా కలర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కలర్స్ మాత్రమే యాడ్ చేసి అల్లాను. చూసారు కదా, మనకు బాస్కెట్ మొత్తము ఇలా ఉంది. మనకు అల్లేటప్పుడు కూడా మనకు కలర్స్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేసి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఫినిషింగ్ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా ఫినిషింగ్ కూడా ఈ విధంగా రాణించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఎక్కడ దుడిచినా అనేది కూడా కనిపించకూడదు. చూడండి లోపల ఎంత బాగుందో, అసలు కనిపించట్లేదు మనం దుడిచినట్టుగానే. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మీరు అంత గజిబిజిగా దుడిచేసినా మనకు బుట్ట ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో ఈ విధంగా దుడిచేసుకోవాలి ఫ్రెండ్స్. పైన కూడా చూడండి ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చిన్నపిల్లల లంచ్ బాస్కెట్ అనేది మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి చాలామందికి రావట్లేదు. ఒక వీడియో అనేది నేను చేసి ఉన్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.